అయితే 1631 రోజులు. నేను ఒకటే చెప్తున్నా, చరిత్ర పుటలో మీ చరిత్ర కూడా ఉండాలి, మీ త్యాగాలు కూడా ఉండాలి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా లేని స్ఫూర్తి. అలాంటి రాజధాని రాలేనప్పుడు వీరోచితంగా పోరాడి సాధించుకున్న స్ఫూర్తి ఒక్క అమరావతి చరిత్రకే ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. 3 ముక్కలాట చూసిన తర్వాత 2024 ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. గెలిపించిన తర్వాత బాధ్యత పెరిగింది. మళ్ళీ మొదటికొచ్చాం. ఆ రోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను అమెరికాకు పోయి ఐటీ కంపెనీలు తెచ్చాను. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14లో నేరుగా సింగపూర్కి వెళ్ళి సింగపూర్ లాంటి సిటీని నిర్మాణం చేయాలి, మీరు నాకు సహాయం చేయమంటే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. మంచి ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఎవ్వడు ఏమీ చెయ్యలేడు, 1 ఇంచి కదలపలేరు. సుజావుగా జరుగుతుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా తయారు చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక ప్రపంచ రాజధాని అమరావతి, ఒక ఆదర్శ రాజధాని అమరావతి, తెలుగు జాతికి గుండె అమరావతి, జాతి గౌరవం అమరావతి. అందుకని మళ్ళీ ప్రధానమంత్రి గారు 2 సార్లు రావడం ఎప్పుడూ చూడరనుకుంటాను. అది కూడా ఒక చరిత్ర. మొదటిసారి ఫౌండేషన్ వేశారు, మళ్ళీ పనులు ప్రారంభించడానికి 2వసారి వచ్చారు. తొందరలోనే 3వసారి వస్తారు. ఏవైతే ప్రారంభించిన పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి తొందరలోనే వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా, జ్ఞానోదయం కలగలేదు. కలుగుతుందని మీకేమైనా నమ్మకం ఉందా నేను అడుగుతున్నా? ఇంకా ముదిరింది. అందుకే మీరు చూస్తే అసెంబ్లీలో చర్చ పెడితే కనీస రాజకీయ జ్ఞానం ఉండే వ్యక్తి రావాలి. గవర్నర్ స్పీచ్కి వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు. అదే సమయంలో నిన్న అమరావతి పైన తీర్మానం పెడతామంటే ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేరు. ఇంకో పక్క మీరు చూస్తే ఢిల్లీలో లోకసభలో రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏం పార్టీ? అది పేరు చెప్పాలనా? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. అలాంటి పార్టీ అది. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మ్యావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. అంటే ఏంటిది నాకు అర్థం కావడం లేదు. అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పట్టలేదు. దుర్మార్గమైన రాజకీయాలు, నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్ళకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. విధ్వంసాలు చేయడం, విషం చంపడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని బిల్లుపై పార్లమెంట్లో వాకౌట్ చేశారు. శాశ్వతంగా మీరు ఆ పార్టీని ఏం చేయాలి? బ్లాక్అవుట్ చేయాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. రాజకీయాల నుంచి ఇలాంటి వాళ్ళని నేను చాలా రాజకీయాలు చూసా. 5 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న 48 ఏళ్లుగా రాజకీయాలు చేశా. హేమాహేమిని చూశా.
అనేక సమస్యలు చూశా. ఇంత చౌకబారు రాజకీయం, ఇంత నీతిమాలిన రాజకీయం నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అమరావతి, ఆంధ్రప్రదేశ్, ఒక్క అమరావతినే కాదు, 3 మెగా సిటీలు విశాఖపట్నం, తిరుపతి డెవలప్ చేస్తాం. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అమరావతి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడి నుంచి పరిపాలన సమర్థవంతంగా చేసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇక అమరావతి అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. అమరావతి అజేయం, అద్వితీయం, భవిష్యత్ అవిరామం అజరామరం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరే చూస్తారు. హైదరాబాద్ నగరం 95-2004లో వేసిన ఫౌండేషన్. హైదరాబాద్ ప్లస్ అమరావతి. క్వాంటం వస్తుంది, ఒకటి కాదు, ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఏమరపాటుతో ఉంటే మళ్ళా సమస్యలు వస్తాయి. అప్రమత్తంగా ఉందాం. మీకు నేను అండగా ఉంటా. ప్రపంచం మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ తీసుకొచ్చి అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా చేసి నా రుణం తీర్చుకుంటా. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఎంత గర్వంగా ఉందంటే చెప్పలేనంత గర్వంగా ఉంది. దానికి కారణం ఈ అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చాం. ఎవ్వడు కూడా రాబోయే రోజులు ఈ చట్టాన్ని మారుస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఎవరూ మార్చలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రం మొత్తం అమరావతి పైన ఒక మన రాజధాని, ఇంతవరకు అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం. దీన్ని అందరూ ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోయినా నీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పాలి. జై తెలుగు తల్లి, జై భారత్, జై అమరావతి.